హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఫోన్ మాట్లాడుకుంటున్నారు. మేమైతే ఫంక్షన్‌కి వెళ్దామని అనుకున్నామన్నమాట. సో, అందుకని రెడీ అవుతున్నాను. సో, ఆయనైతే ఇంకా ఫోన్ మాట్లాడుకుంటానే ఉన్నారు. రెడీ అవ్వలేదన్నమాట. అదే చెప్తున్నాను మీకు. యాక్చువల్లీ శారీ కట్టుకుందాం అనుకున్నాను. కానీ బయట బాగా ఎండగా ఉంది. నేనంత క్యారీ చేయలేను. సో, అందుకని చెప్పేసి డ్రెస్ ఏసేసుకున్నానన్నమాట. చాలా అసలు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి మార్నింగ్ నుంచి చాలా సార్లు అనుకున్నాము. సో, కానీ మా ఫ్యామిలీ డాక్టర్‌దనమాట ఫంక్షను. కానీ కన్ఫామ్‌గా వెళ్ళాలి. సో, మాకు బాగా కావాల్సిన వాళ్ళనమాట. సో, అందుకని చెప్పేసి రెడీ అవుతున్నాము. ఇక్కడ చూడండి చాలా హెవీగా రెడీ అవుదాంలే అని అనుకున్నాను. అంటే కొంచెం మేకప్ వేసుకొని. కానీ ఈ సమ్మర్ కదా, అసలు మేకప్ వేసుకొని బయటకు వెళ్ళి అసలు క్యారీ చేయాలన్నా కూడా నా వల్ల కాదు ఇంకా. సరే అని చెప్పేసి లైట్గా క్రీమ్ రాసేసుకొని అప్లై చేసేసుకొని ఇంకా రెడీ అవుతున్నాను. అదే మీకు చెప్తున్నాను. ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు. సడన్గా ఫంక్షన్ అనుకున్నాం, వెళ్తున్నాం అని చెప్పేసి టైం లేదు ఇంకా నేను చేయించుకోవడానికి కూడా. ఎక్కడో పెట్టేశాను నా కాజలు వెతుకుతున్నాను. అదేంటో రోజు నాకు అవసరం లేకపోతే కనపడతాయి. నేను ఏదైనా కావాలని అనుకుంటే మాత్రం అస్సలు కనపడదు. ఫైనల్లీ దొరికిందనమాట. దానికోసం చాలా టైం పట్టింది వెతకడానికి, ఇంకా దొరికింది. లాక్మీ కాజల్ వాడతానమాట, లాంగ్ లాస్టింగ్ది. అంటే రోజు పెట్టుకోను, ఇలా ఏమన్నా ఇంకా వెళ్ళాలి ఫంక్షన్కి అనుకున్నప్పుడు మాత్రం పెట్టుకుంటాను. పెట్టుకుంటే కాటుక ఐస్ బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి. నాకేంటంటే కాటుకు పెట్టుకుంటే అన్నీ తీసుకొని కళ్ళు ఎక్కువ మంట వస్తూ ఉంటాయి అన్నమాట. సో, ఇంకా స్టిక్కర్స్ తీసుకున్నాను. అప్పటికి కూడా మా పాపను రెడీ చేసేసాను. తనేమో ఇంకా పక్క రూమ్లో కూర్చుంది. నేను రెడీ అవుతున్నాను. ఇంకా ఈయన రెడీ అవ్వట్లే, ముందు మనమే రెడీ అయిపోదాంలే అని చెప్పేసి. నిజంగా ప్రపంచంలో ఎక్కడైనా హస్బెండ్స్ రెడీ అయిపోయి వెయిట్ చేస్తారు. మరి నిజంగా మా ఇంట్లో మాత్రం రివర్స్. నేను మా పాప రెడీ అయిపోయి చక్కగా వెయిట్ చేస్తాం కూర్చొని, ఫోన్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ. అప్పుడు ఈయన రెడీ అవుతారనమాట. ఆయన కోసం వెయిట్ చేసి 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 మాకైతే చాలా నీరసం వచ్చేస్తుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ అనమాట, మ్యాచింగ్ తీసుకొని పెట్టుకుంటున్నాను. నాకేంటంటే ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దవి పెట్టుకోవాలంటే అప్పుడప్పుడు కొంచెం ఇదిగా నొప్పి వస్తుంది బాగా చెవు. కానీ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే పెట్టుకుంటాను అనమాట అలాంటివే. అదే ఇంకా హెయిర్ ఎలా వేసుకోవాలా ఏంటా అని చెప్పేసి చూస్తున్నాను, లీవ్ చేసేద్దామా అని చెప్పేసి. ఫైనల్లీ ఇంకా లిప్స్టిక్ తీసుకుంటున్నాను. ఏంటంటే చాలా లైట్గానే వేసుకుంటున్నాను. లైట్గా వేసుకుంటే ఏంటంటే నేను దాని మీద ఏంటంటే లిప్ గ్లాస్ వేసుకుంటాను అనమాట. లిప్స్టిక్ మీద లిప్ గ్లాస్ వేసుకుంటే ఏంటంటే మంచి షైన్ వస్తుంది, ప్లస్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుందన్నమాట. ఆ లిప్స్టిక్ లైట్గా వేసుకొని లిప్ గ్లాస్ వేసుకుంటాను అనమాట. అప్పుడు చాలా బాగుంటుంది, షైనింగ్గా ఉంటుంది. సో, ఫైనల్లీ ఇంకా జడ ఒకటి వేసేసుకుంటే అయిపోతుంది. మీతో అదే చెప్తున్నాను. నాకు ఎక్కువగా ఏంటంటే బాగా మాట్లాడుతూనే ఉంటానన్నమాట. సో, ఇంకా ఈ రూమ్లో అయితే ఫుల్ హీట్గా ఉంది అసలు. పక్క రూమ్లో అయితే ఏసీ ఉంది, ఈ రూమ్లో లేదు. అసలు ఈ రూమ్లో రెడీ అవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులో మాకు పైన ఇంకా ఏముండదన్నమాట, బిల్డింగు ఇండివిజువల్ హౌసు. సో, బాగా అసలు ఎండ మంచిగా కాదు, అసలు ఫుల్ హీట్ అయిపోద్ది హాల్ మొత్తం. అందుకని త్వరగా రెడీ అయిపోయి ముందు వెళ్ళిపోయి పక్క రూమ్లో కూర్చుందామని చెప్పేసి రెడీ అయిపోతున్నాను. ఇంకా మా వారు ఫోన్ మాత్రం అవ్వలేదు, నేను మాత్రం రెడీ అయిపోయాను అనమాట. సో, ఫైనల్లీ అయిపోయింది. ఈయన వస్తున్నారా లేదా అని చెప్పేసి ఇంకా చూస్తున్నాను. ఇదిగోండి మొత్తానికి ఫ్రెష్ అయిపోయారు, వచ్చేసారు. వెళ్తున్నాము. సమ్మర్ కదా, అసలు ఎండ మామూలుగా లేదు. అసలు ఎంత ఎండగా ఉందంటే చాలా ఎండగా ఉంది. అయితే ఫైనల్లీ అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాము. ఈ బాబుదే అనమాట బర్త్డే. ఇంకా వెళ్తున్నాం అనమాట పైకి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత లేట్ అయిపోయిందో. అసలు ఏం చేస్తాం, ఇదిగోండి
ఎప్పుడు అంతే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అంతే. ఇదేమి ఫస్ట్ టైం కాదు, మాకు అలవాటు అయిపోయింది. అందరూ తినేసేస్తాక అందరూ ఫ్రెండ్ ఆఫీస్ వెళ్ళిపోయే టైంకి మేము ఎంటర్ అవుతాం అనమాట. లోపలికైతే వెళ్తున్నాము. చాలా బాగుంది, డెకరేషన్ కూడా చేశారు. వెళ్దామన్నమాట ఇప్పుడే లోపలికి. అదిగోండి మా ఫ్యామిలీ డాక్టర్ గారు. ఏంటి ఇంకా లేట్ అయింది, ఇంత లేట్గా వచ్చారు అని అడుగుతున్నారనమాట. సో బాబేమో పడుకుని పోయాడంట. ఇంకా సరే అని చెప్పేసి ఫోటో దిగుతున్నాం ఫస్ట్. పాపం చాలా లేట్ అయిపోయింది మేము వెళ్ళడం కూడా. మాకెప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా వస్తారు. ఎంత నైట్ టైం అయినా కూడా, ఎమర్జెన్సీ అన్నా కూడా పాపం చూస్తారనమాట. సో ఇంకా చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాను బాబుకి. బయట గిఫ్ట్ తీసుకోవడం అవ్వలేదు, సరే అని చెప్పేసి ఇంకా గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను. డెకరేషన్ మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కూడా కదా. అదే చూస్తున్నాను మొత్తం ఒకసారి. చాలా బాగుంది చూడండి. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ వరకు బాగా కొంచెం క్లోజ్ వాళ్ళ వరకు పిలిచారనమాట. బాగుంది, డెకరేషన్ బాగుంది అంతా. మేమైతే కొంచెం సేపు కూర్చున్నాము. చూడండి ఇక్కడ అసలు ఎక్కడికి వచ్చినా ఆయన పని ఆయనదే, ఏం పట్టదు. ఇంకా ఏదో వస్తామా వెళ్ళామా అన్నట్టు. ఫుడ్ తీసుకుంటాను అని చెప్పేసి ఐటమ్స్ చూయించు అని అంటే చూడండి అసలు ఇక్కడ ఏం ఫోటో తీశారో. నేను ఒక్కొక్క ఐటమ్ వేయించుకుంటున్నాను, వీడియో తీయంటే అన్నీ వేయించుకున్నాక నా పక్కకు వచ్చి నుంచున్నారనమాట. నాకు అసలు ఇష్టం లేదు ఆ సాంబారు. చూసారా, చెప్పంగానే నేను వద్దని చెప్పేస్తున్నాను. ఇటంతా వైట్ రైస్ పెట్టారనమాట. వెజ్ వాళ్ళకి ఒక సైడు, నాన్ వెజ్ వాళ్ళకి ఒక సైడు. సో మటన్ కర్రీ, చికెన్ కర్రీ, కట్లెట్, బటర్ నాను చాలా బాగున్నాయి ఐటమ్స్ మాత్రం. నేను తింది కట్లెట్ అనమాట, బాగుంది అదే చెప్తున్నాను. ఇంకా కుదరలేదు. కేక్ చూసారా, కట్ చేసేయంగానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. చాలా క్యూట్గా ఉంది కదా. నేను ఆ టెడ్డీ బేర్ తీసుకుందాం అనుకున్నా భోజనం చేసిన తర్వాత, కానీ ఈలోపు ఎవరో తీసేసుకున్నారు. ఇక్కడ చూడండి మా వారు పాప తింటున్నారు. ఇంకా అసలు ఖాళీ లేదు, ఎక్కడ తిద్దామన్నా వెళ్ళి వేయించుకొచ్చేలోపు మళ్ళీ ఆ ప్లేస్ ఉండట్లేదు. సరే అని చెప్పేసి ఇంక నుంచొని అయినా తినేస్తున్నాం అనమాట మేము. భోజనాలు అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. నేను వెళ్ళేసి మళ్ళీ వెజ్ కూడా పెట్టించుకొచ్చుకున్నాను. వీళ్ళు ఇంకా తింటున్నారు. ఇక్కడ చూడండి, కెమెరా అతను నన్ను తీస్తున్నాడు, నేను తనని తీస్తున్నాను. ఫన్నీగా నవ్వొచ్చింది నాకైతే. ఇదిగోండి నేను పెట్టించుకున్న వెజ్ ఐటమ్స్: పప్పు, వైట్ రైసు, దొండకాయ, అప్పడాలు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ వడియాలు ఏంటో నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు, కానీ చిన్నప్పుడు బాగా తినేదాన్ని అసలు అవి. కానీ చూడంగానే గుర్తొచ్చింది, మా అమ్మమ్మ పెట్టేదనమాట. కానీ ఇంక ఇప్పుడు అసలు కుదరట్లేదు. సో చూడంగానే తిన్నాను. పప్పు కలుపుతున్నాను, చాలా బాగుంది పప్పు అయితే. ఫ్రై నంచుతున్నాను అనమాట. అంటే వెజ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం పెట్టించుకొచ్చాను. బాగున్నాయి, తింటున్నాము. ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఎక్కట్లేదు. కానీ ఏంటంటే కొంచెం కొంచెం పెట్టుకొని తింటున్నాం అనమాట. మా వారేమో ఇంకా కనపడుతుంటే ఎవరో తెలిసిన వాళ్ళు, ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నారు. మేమైతే భోజనం చేస్తూ ఉన్నాము. ఫంక్షన్ మాత్రం సింపుల్గా చాలా బాగా జరిగిందనమాట. సాంగ్స్ పెట్టారు బాగా, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫుల్గా పెట్టారనమాట సాంగ్స్, బాగున్నాయి. నేను తింటూ ఉన్నాను. గుత్తి వంకాయ కర్రీ కూడా ఉంది అందులో, చాలా బాగుంది. ఇదిగోండి మా వారు ఇంకా చూస్తున్నారు. ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్పు అని అంటున్నారు నన్ను. చెప్పేసాను ఆల్రెడీ, బాగున్నాయి అని చెప్పానన్నా. ఇదిగోండి గుత్తి వంకాయ, అది కూడా చాలా బాగుంది. భోజనాలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. భోజనం చేయగానే కొంచెం సేపు కూర్చొని ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను అనమాట. ఐస్ క్రీమ్ వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్ పెట్టారు, అందులో కొంచెం స్వీట్ వేసారు. తింటున్నాను. మిక్స్డ్ డ్రై ఫ్రూట్ స్వీట్ అంట అది, రెండు కలుపుకొని తినమన్నారు. కేక్ చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. బాగుంది ఐస్ క్రీమ్ అయితే, చాలా టేస్టీగా ఉందన్నమాట. భోజనాల్లో ఐస్ క్రీమ్ అన్నాక ఇంకా అది లేకపోతే అవ్వదు కదా. ఇంకా నేను తింటున్నాను కానీ వీళ్ళు ఎవరూ తినలేదు. మా పాప తీసుకుంది, మా వారైతే భోజనం చేసేసరికి ఇంకా ఫుల్ అయిపోయింది, నాకు అది ఐస్ క్రీమ్ వద్దులే అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా నేను కూర్చొని తింటున్నాను. చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే. ఇదిగోండి
మా పాప అయితే కేక్ తింటావా అంటే నాకొద్దు అని అంటుంది. ఇక మా వారి పెడితే తింటావా అంటే నాకు వద్దులే మీరే తినండి అని చెప్పేసి అంటున్నారు. సరే అని ఇంకా నేనే తింటున్నాను. డెకరేషన్ తీస్తున్నారు అక్కడ, చాలా బాగుంది కదా డెకరేషన్ దగ్గర. మేమైతే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. అక్కడ పిల్లలందరూ గోల సాంగ్స్ పెట్టారు కదా, ఎవరికాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు. స్టేజ్ దగ్గర ఉన్న బెలూన్స్ అన్నీ పేల్చేస్తున్నారనమాట. కొంచెం సేపు కూడా ఉంచకుండా బాగుంది. అదే చూస్తున్న, సౌండ్స్ వస్తున్నాయి ఏంటి అని వెనక్కి తిరిగి చూస్తున్నాను అనమాట. అంతా గోల చేస్తున్నారు అందరూ. సందడిగా ఉంది. మేమైతే అక్కడే ఉన్నాం చాలాసేపు. ఫైనల్లీ ఆ ఫంక్షన్ అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము ఏదో తిందామని వచ్చాం కానీ తినలేకపోయాము అసలు. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. అమ్మో, ఈ ఎండ మామూలు ఎండ కాదు బాబు, చాలా ఉంది. ఎంత ఉంది వెంకీ ఎండ ఇవాళ? 42 డిగ్రీస్లో బండి మీద తీసుకొచ్చాడు. కాస్త బండి మీద అసలు అంత ఎండలో ఎలా తీసుకెళ్ళావు మమ్మల్ని నువ్వు? నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పు. చూడండి ఫ్రెండ్స్, అది సమాధానం చెప్పమంటే షు అంటాడు. అసలు చూసారా ఏమంటున్నాడు? బిజినెస్ చేస్తున్నాడంట, కారు కూడా కొనట్లేదు, నేను కొనాలంట, నన్ను తీసుకురమ్మంటున్నాడు. చూడండి అసలు ఎలా మాట్లాడుతున్నాడు అసలు. అమ్మో, మీకు తెలీదు, మీరు ఒక యాంగిల్లోంచి చూస్తున్నారు తినేంటో నాకే బాగా తెలుసు అసలు. ఓకే, మీరే ఫంక్షన్స్కి వెళ్ళారు సమ్మర్కి చెప్పండి. ఫంక్షన్ అయితే నిజంగా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఏదో కొంచెం తిన్నాడు. ఐస్ క్రీమ్ తినమంటే ఐస్ క్రీమ్ కూడా తిన్నాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్